ఇట్లాంటి మీరు ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ వెంచర్కి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకొని ప్లాట్. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ కుషాయిగూడలోని సెయింట్ ఆన్స్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు ధర్నాకు దిగారు. పారిశ్రామిక ప్రాంతంలో సెయింట్ ఆన్స్ను సెయింట్ ఆన్స్గా బోర్డు పెట్టి విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని వివిధ సంఘాలు మహాధర్నా చేపట్టాయి. వివిధ విద్యార్థి సంఘాలతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పరువులు పాల్గొన్నారు. స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, డిఈఓ ఎంఈఓలను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మండల విద్యాశాఖ అధికారి బాపిరెడ్డి స్కూల్ను పరిశీలించి సీజ్ చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూలు పేరు సెయింట్ ఆన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది. కానీ అంతటా అందరూ కూడా ఏమనుకుంటారు అంటే సొసైటీలో మొత్తము సెయింట్ ఆన్స్ స్కూల్ సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకొని అందరూ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను డిఓతో మాట్లాడడం జరిగింది. అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడం ఇండస్ట్రియల్లో ల్యాండ్లలో వాళ్ళ పార్కులు లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ గిట్ట లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దనే ఒక అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెయింట్ ఆన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఇచ్చింది మాత్రం దీని మీద. అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ, ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకు ఎంత హానిగా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో, దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు, ప్రతి చోట పొల్యూషన్ మొత్తం పొల్యూషన్ ఉంది. కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు. మా ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు, ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో రావడం జరిగింది, ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నాడు. నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదండి, వాళ్ళకి పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికి అంబేద్కర్ కోనసీమ